मैं विश्व भर में सभी लोगों को और सभी देशवासियों को इस पावन पर्व पर हार्दिक बधाई देता हूं। ये भी बहुत सुखद है कि 1.5 साल के अंतराल के बाद करतारपुर साहिब कॉरिडोर अब फिर से खुल गया है। साथियों, गुरु नानक जी ने कहा है, बीच दुनिया सेवी कमाइए त दरगिही बेसन पाइए। यानी संसार में सेवा का मार्ग अपनाने से ही जीवन सफल होता है। हमारी सरकार इसी सेवा भावना के साथ देशवासियों का जीवन आसान बनाने में जुटी है। न जाने कितनी पीढ़ियां जिन सपनों को सच होते देखना चाहती थी, भारत आज उन सपनों को पूरा करने का भरपूर प्रयास कर रहा है। साथियों, अपने 5 दशक के सार्वजनिक जीवन में मैंने किसानों की परेशानियों को, उनकी चुनौतियों को बहुत करीब से देखा है, महसूस किया है। इसलिए जब देश ने मुझे 2014 में प्रधानमंत्री के रूप में सेवा का अवसर दिया, तो हमने कृषि विकास, किसान कल्याण को सर्वोच्च प्राथमिकता दी। साथियों, इस सच्चाई से बहुत लोग अनजान हैं कि देश के 100 में से 80 किसान छोटे किसान हैं। उनके पास 2 हेक्टेयर से भी कम जमीन है। आप कल्पना कर सकते हैं, इन छोटे किसानों की संख्या। ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న 3 కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ విప్లవాత్మకమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుదీర్ఘ కాలంగా రైతులు చేస్తున్నటువంటి ఈ నిరసన ప్రదర్శనలు ఇంతటితో బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. పైగా ఉత్తరప్రదేశ్ కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఇటీవల లఖింపూర్ కూడా జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది రాజకీయంగా అన్ని ఆలోచించే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలంతా తనను ప్రధానమంత్రి చేసిన ఈ నేపథ్యంలో రైతులు సుదీర్ఘ కాలంగా ఇలాంటి నిరసన ప్రదర్శనలతో ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఈ చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్న అంశాన్ని ఈ రోజు జాతీయ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది రాజకీయంగా తనకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ వ్యూహాత్మకమైనటువంటి ఒక బృందం కూడా ఆ మేరకు ప్రధానమంత్రికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 3 చట్టాలను రద్దు చేసేందుకు ప్రధానమంత్రి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటున్న ప్రధానమంత్రి తన యొక్క ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఈ మేరకు ఇంతటితో ఈ వివాదం ముగిసినట్లే. అయితే రైతు హృదయాల్లో చోటు చేసుకున్నటువంటి వ్యతిరేకత మాత్రం ఇంకా అలానే ఉంది. అయితే రైతులు విజయం సాధించినప్పటికీ కూడా రాజకీయంగా ఇది ఏ మేరకు భారతీయ జనతా పార్టీ, అటు ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ ఉంది, అదేవిధంగా కేంద్రం కూడా అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి ఏ రకంగా లాభదాయకం కానున్నది ఎన్నికల ఫలితాన్ని తెలియజేస్తాయి. రైతుల్లో మాత్రం దేశవ్యాప్తంగా ఈ నల్ల చట్టాలు, ఈ 3 నల్ల చట్టాలు కూడా రైతు ప్రయోజనాలను ఖచ్చితంగా దెబ్బతీస్తాయనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లో రైతులంతా కూడా
తమ నిరసన కొనసాగించారు. ఒకానొక దశలో సరిహద్దుల్లో చేస్తున్నటువంటి నిరసన ప్రదర్శనలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు గాను పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సిమెంట్ దిన్నెలు, రోడ్లపై కీలలు కొట్టి ఏ వాహనాలు కూడా లోపలికి రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా రైతులు మక్కువని దీక్షతో తమ యొక్క నిరసన ప్రదర్శన కొనసాగించారు. ఆ మేరకు ప్రభుత్వం కూడా పట్టుదలకు పోయింది. అయితే ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రసాద్, అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా రైతుల హృదయాల్లో ప్రభుత్వంపై, అదేవిధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీసుకున్నటువంటి ఈ పూర్తి స్థాయిలో చర్చ జరగకుండా పార్లమెంట్ లో అరకొరగా చర్చలతో ముగించి చట్టాలను రూపొందించారు. కేవలం వ్యాపారవేత్తలకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా దానిపై వెనుకడుగు వేయలేదు. అయితే ఈరోజు ప్రధానమంత్రి జాతీయ ఉద్దేశిస్తూ ఈ రకంగా నిర్ణయం ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ అనేకమంది నాటకీయ పరిణామాలకు, నిర్ణయాలకు పెట్టింది పేరు కాబట్టి ఈ రకంగా ఎవరు ఊహించిన రీతిలో ప్రధానమంత్రి ఈ రకంగా ప్రకటించడం జరిగింది. ఇది కేవలం రానున్నటువంటి 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీకి జరిగే ఎన్నికల నేపథ్యంలో, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు కూడా లోక్సభకు జరగబోయే నేపథ్యంలో ఈ యొక్క నిరసన, అదేవిధంగా ఈ యొక్క వ్యతిరేకత తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ భారతదేశ రాజకీయాల్లో అత్యంత తీవ్రత రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో లోక్సభ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయం కూడా చాలా కీలకమైన రాష్ట్రం కాబట్టి ఉత్తరప్రదేశ్ కు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి పార్టీగా ఈ నిర్ణయం ప్రకటించడం జరిగింది. ప్రసాద్, అయితే ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో ప్రత్యామ్నాయంగా ఏదైనా వేరే చట్టాలను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోందా? ప్రధానంగా ప్రధానమంత్రి తాను చేసినటువంటి ప్రసంగంలో దేశ ప్రజలు తాను ప్రధానమంత్రి చేశారు. రైతుల యొక్క క్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఈ చట్టాలు కూడా రైతులకు ప్రయోజనం చేయాలనే చేశాము. అయినప్పటికీ కూడా రైతులు దీన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్న అంశాన్ని ప్రధానమంత్రి తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇకపోతే కొత్త చట్టాలు అన్న అంశంపై దీనిపై ఇప్పుడిప్పుడే ప్రధానమంత్రి గాని లేకపోతే కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉంటే బీజేపీ గాని ఆలోచించే సాహసం చేయలేకపోవచ్చు. ప్రస్తుతానికి దీన్ని యథాతథంగానే ఉంచే అవకాశం ఉంది. ఒకవేళ రైతు సంఘాలతో మరింత మాట్లాడి ప్రతిష్టకపోకుండా ఒక స్పష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చే ఒక ఎక్సర్సైజ్ ప్రక్రియ కొనసాగేందుకు కూడా ప్రధానమంత్రి ఆలోచించే అవకాశం ఉంది. ఆ మేరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం దీనిపై ఒక ఆలోచన చేసి ఈ రైతు సంఘాలందరితో కూడా మాట్లాడి ఆ ప్రక్రియను ప్రారంభించి పూర్తి సమ్మతమైన స్థితిలో ఈ చట్టాలు చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ ప్రసాద్. मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है। ये समय किसी को भी दोष देने का नहीं है। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद
हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है। ये समय किसी को भी दोष देने का नहीं है। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है। ये समय किसी को भी दोष देने का नहीं है। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। बीच दुनिया सेवी कमाइए त दरगिही बेसन पाइए, यानी संसार में सेवा का मार्ग अपनाने से ही जीवन सफल होता है। हमारी सरकार इसी सेवा भावना के साथ देशवासियों का जीवन आसान बनाने में जुटी है। न जाने कितनी पीढ़ियां जिन सपनों को सच होते देखना चाहती थी, भारत आज उन सपनों को पूरा करने का भरपूर प्रयास कर रहा है। साथियों, अपने 5 दशक के सार्वजनिक जीवन में मैंने किसानों की परेशानियों को, उनकी चुनौतियों को बहुत करीब से देखा है, महसूस किया है। इसलिए जब देश ने मुझे 2014 में प्रधानमंत्री के रूप में सेवा का अवसर दिया, तो हमने कृषि विकास, किसान कल्याण को सर्वोच्च प्राथमिकता दी। साथियों, इस सच्चाई से बहुत लोग अनजान हैं कि देश के 100 में से 80 किसान छोटे किसान हैं। उनके पास 2 हेक्टेयर से भी कम जमीन है। आप कल्पना कर सकते हैं, इन छोटे किसानों की संख्या 10 करोड़ से भी ज्यादा है। उनकी पूरी जिंदगी का आधार यही छोटी सी जमीन का टुकड़ा है। यही उनकी जिंदगी होती है। और इस छोटी सी जमीन के सहारे ही वो अपना और अपने परिवार का गुजारा करते हैं। पीढ़ी दर पीढ़ी परिवारों में होने वाला बंटवारा इस जमीन को और छोटा कर रहा है। इसलिए देश के छोटे किसानों की चुनौतियों को दूर करने के लिए हमने बीज, बीमा, बाजार और बचत, इन सभी पर चौतरफा काम किया। सरकार ने
अच्छी क्वालिटी के बीज के साथ ही किसानों को नीम कोटेड यूरिया, सॉइल हेल्थ कार्ड, माइक्रो इरिगेशन जैसी सुविधाओं से भी जोड़ा। हमने 22 करोड़ सॉइल हेल्थ कार्ड किसानों को दिए और इस वैज्ञानिक अभियान के कारण एग्रीकल्चर प्रोडक्शन भी बढ़ा। साथियों, हमने फसल बीमा योजना को अधिक प्रभावी बनाया, उसके दायरे में ज्यादा किसानों को लाए। आपदा के समय ज्यादा से ज्यादा किसानों को आसानी से मुआवजा मिल सके, इसके लिए भी पुराने नियम बदले। इस वजह से बीते 4 साल में 1 लाख करोड़ रुपए से अधिक का मुआवजा हमारे किसान भाई बहनों को मिला है। हम छोटे किसानों और खेत में काम करने वाले श्रमिकों तक बीमा और पेंशन की सुविधाओं को भी ले आए। छोटे किसानोों की जरूरतों को पूरा करने के लिए सीधे उनके बैंक खातों में 1,62,000 करोड़ रुपए ट्रांसफर किए, सीधे उनके खाते में। साथियों, किसानों को उनकी मेहनत के बदले उपज की सही कीमत मिले, इसके लिए भी अनेक कदम उठाए गए। देश ने अपने रूरल मार्केट इंफ्रास्ट्रक्चर को मजबूत किया। हमने एमएसपी तो बढ़ाई है, साथ ही साथ रिकॉर्ड सरकारी खरीद केंद्र भी बनाए। हमारी सरकार द्वारा की गई उपज की खरीद ने पिछले कई दशकों के रिकॉर्ड तोड़ दिए हैं। देश की 1000 से ज्यादा मंडियों को ई नाम योजना से जोड़कर हमने किसानों को कहीं पर भी अपनी उपज बेचने का एक प्लेटफॉर्म दिया और इसके साथ ही देश भर की कृषि मंडियों के आधुनिकीकरण पर भी हमने करोड़ों रुपए खर्च किए। साथियों, आज केंद्र सरकार का कृषि बजट पहले के मुकाबले 5 गुना बढ़ गया है। हर वर्ष 1.25 लाख करोड़ रुपए से अधिक कृषि पर खर्च किए जा रहे हैं। 1 लाख करोड़ रुपए के एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड के माध्यम से गांव और खेत के नजदीक भंडारण, इसकी व्यवस्था, कृषि उपकरण जैसी अनेक सुविधाओं का विस्तार, ये सारी बातें तेजी से हो रही है। छोटे किसानों की ताकत बढ़ाने के लिए 10,000 ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న 3 కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయంపై మాట్లాడడానికి సిపిఐ నేత నారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్కారం. ఇవాళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఈరోజు శుభోదయాన శుభవార్త చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ 3 చట్టాలని వెనక్కి తీసుకుంటామని చెప్పేందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నాను. అయితే దాదాపు 3 ఏళ్ల పాటు ఎండనక వాననక చలనక సుదీర్ఘ పోరాటం సాగించినటువంటి రైతులు, ఆ రైతులను సపోర్ట్ చేసినటువంటి ప్రజాస్వామ్య శక్తులకి నేను అభినందన తెలియజేస్తున్నాను. నిరంతర పోరాటం చేపట్టే కఠినటువంటి హృదయం కలిగిన ప్రైమ్ మినిస్టర్ కూడా కలగాల్సి వచ్చింది. ఇది ఎప్పుడు ప్రజా పోరాటానికి విజయం తప్ప అపజయం ఉండదు అని నిరూపించబడింది. రెండోది, వాళ్ళు అడిగింది తప్పేమి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. వాళ్ళు అడిగిన తప్పేమి కాదు కాబట్టి ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఈ యాజిటేషన్ దాదాపుగా కొన్ని వందల మంది రైతులు చనిపోయారు.
వాళ్ళకందరికీ 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం ద్వారా వారి పాప పరిష్కారం చేసుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాలు ఇంకా కంటిన్యూ చేయాలి. అయితే మోడీ గారికి ఇచ్చినటువంటి ప్రజలపై ఉన్న నమ్మకానికన్నా రాబోయే ఎన్నికల పైన ఆయనకి దృష్టి ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అయిపోయి భారతదేశం దాదాపు 7-8 ముఖ్యమంత్రి అపోజ్ చేస్తున్నారు. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ప్రజా ఒత్తిడికి తలొగ్గినటువంటి ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ అభినందిస్తూనే భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు చేయకుండా ఉంటే మంచిది, లేకపోతే ప్రజా ఉద్యమం క్షమించదని చెప్పేసి ఒక హెచ్చరిక చూపించింది. ఆ హెచ్చరిక అభినందన చేస్తున్నా. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ విషయంలో చట్టాలను రద్దు చేయించడంలో రైతులు సక్సెస్ అయ్యారనుకోవచ్చు సార్. ఇప్పుడు క్షమాపణ అంటే ఎప్పుడు క్షమాపణ చెప్పారండి? చనిపోయిన తర్వాత క్షమాపణ ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? కొన్ని 100 మంది చనిపోయారు. మరి వాళ్ళని బతికి వస్తారా? ఈ తప్పిదే కదా. తప్పిదానికి ఆయన క్షమాపణ చెప్పాలా? ఆయన దేశానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తున్నాడు. దాంతోపాటు వారికి నష్టపరిహారం కూడా కల్పించాలా? ఇప్పుడు నాకు నష్టపోయిన రైతానికి సంబంధించి ఆదుకోవాలా? ఇప్పుడు మళ్ళా బయట పోయి అమ్ముకోండి, మళ్ళీ బయట పోయి అమ్ముకుంటే పాత వాడుతున్నారు. ఇప్పుడు బయట పోయి అమ్ముకుంటే ఎందుకు? తెలంగాణలో ప్యాడీ, ఆంధ్రాలో ప్యాడీ మొత్తం రోడ్లు పరిచున్నారు. వాళ్ళు అమ్ముకోలేక ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు కాపాడలేకపోతారు. ఆ పద్ధతిలో రైతాంగాన్ని కాపాడలేకుండా పోతారు. కాబట్టి ఇప్పటికైనా ఆచరణ యోగ్యమైన పద్ధతుల్లో రైతాంగాన్ని కాపాడడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ నారాయణ గారు.